మల్టీ స్టారర్లు చాలా తక్కువ వచ్చాయి. అదే అందులో ఒక మంచి బ్లాక్ బస్టర్, మీరు ఒక రేర్ కాంబినేషన్లో మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కలిపి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది అందరినీ చాలా అలరించినటువంటి సినిమా. అంటే అందరూ మీ సినిమాలన్నీ అలాగే ఉంటాయనుకోండి, చక్కగా కుటుంబంతో చూడొచ్చు, హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇందులో శాస్త్రి గారి పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పర్టికులర్ సాంగ్ గురించి ఆయన ఈ మధ్యకాలంలో, అంటే బహుశా ఆ పాట రాసిన తర్వాత చాలా సందర్భాల్లో మెన్షన్ చేసి ఉంటారు. ఆ సిచ్యువేషన్ అయితే మీరు హీరోయిన్ ఏడుస్తూ ఉంటే, నా ఉద్దేశంలో ఆ సిచ్యువేషన్లో ఏడవకు, నవ్వుతూ ఉండు అనే ఒక్కటే చెప్పాల్సిన మ్యాటర్. ఆ సందర్భం గురించి ఒకసారి చెప్పండి సార్. అది చాలా భలే బాగుంటుందండి. అది అమ్మాయి అదే ఏడుస్తూ ఉంటే ఆయన ప్రకాష్ రాజ్ గారు తండ్రి క్యారెక్టర్ వచ్చి పౌడర్ చెడిగిపోద్ది అంటుందండి. అంటే అది అంటే ఆ కథ ఎలా అంటే సార్, శాస్త్రి గారికి కథ చెప్పినప్పుడు ఆయన లేచి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నారండి. అలా లేచి వచ్చి నాకు బాగా గుర్తుందండి. వాళ్ళు పెద్ద అబ్బాయి కూడా ఉన్నారండి అప్పుడు. ఎంత ఫీల్ అయిపోయారు అనేది దాన్ని బట్టి. అంతే కదా, చాలా రేర్గా జరిగే. అవునండి, లేచి అలా చైర్లోంచి వచ్చి దగ్గర హక్ చేసుకుని గట్టిగా ఒక ముద్దు పెట్టారండి ఆయన. అంటే మేబీ వాళ్ళ పెద్ద అబ్బాయి, ఆయనకి ఇద్దరు అబ్బాయిలు. అంతే కదా, ఎలా కనెక్ట్ అయ్యారో దేనికి కనెక్ట్ అయ్యారో తెలియదండి. సో మొత్తం ఆ కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత ఇలాగే ఇందాక చెప్పినట్టుగానే చాలాసేపు డిస్కషన్. అయితే కొత్త బంగారు ఒకసారే జరిగిందండి. ఒక రోజే వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు సాంగ్స్ గురించి డిస్కషన్ జరగలేదు. బట్ సీతమ్మ వాకిట్లో మట్టుకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. అప్పుడు ఇంకా బాగా మాకు ఆయనతో నాకున్న అనుబంధం ఇంకా పెరిగిందండి అప్పుడు. అంటే ఎప్పుడు ఏ పాట రాయాలనుకున్నా, లేకపోతే ఆ పాటకు సంబంధించిన పర్టికులర్గా ఈ పాటకండి ఒక 7-8 సార్లు అన్నా కలిసి ఉంటామండి. కలిసిన ప్రతిసారి నేను కథ చెప్తూ ఉండేవాడినండి. ఆయన మళ్ళీ మళ్ళీ దాన్ని గ్రహించుకునేవారు. ఇలా నడుస్తూనే ఉందండి దీని గురించి. ఎక్కడో టెంకాసి అని అక్కడ షూటింగ్ జరుగుతుంటే అప్పుడు ఒకసారి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి వినిపించారండి, ఈ సాంగు ఇలా అని చెప్పేశారండి. ఈ సిరివెన్నెల అంతరంగం అనే కార్యక్రమంలో ఏ సందర్భం వచ్చినా కూడా ఈ పాట గురించి మెన్షన్ చేసేవారు. అంటే ఆయన చెప్పేది ఏమిటి అంటే, ఆయన చెప్పాక మేము కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇవాళ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని. అవునండి, అవును. మనం కొట్టేసుకుంటున్నాం కదా రకరకాలుగా మనుషులం, ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగానూ విడిపోయి, ఇంకా ఏమైనా లేకపోతే కొత్త కొత్త మార్గాలు విడిపోవడానికి వెతికేసుకుని కొట్టేసుకుని చచ్చిపోతున్నాం కదా. ఈయన అంటారు, అంటే మీకు తెలిసిందే కానీ ఆయన చెప్పడం, ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినెటో తరిమేస్తామా, చీపొమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా, సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, అవునండి, పూటకొక పేచీ పెడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెప్తాం. అంటే మనకు కష్టం వస్తే మనం వాటిని ఏం తిట్టుకోంగా, అడ్జస్ట్ అయిపోతాం. మరి మంచితో మాత్రం ఎందుకు? అంటే ఇంత గొప్ప సాహిత్యం ఇవ్వడానికి మీరేం ఇన్పుట్ ఇచ్చారా అనేది నా. అంటే కథ చెప్పినప్పుడు సార్ ఇది నవ్వు మీద వెళ్తుంది అనేది నేను ఆయనకి చెప్పినప్పుడు, అంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక సాధారణంగా సార్ ఒక్కొక్క కథకు ఒక్కొక్కటి ఉంటుంది కదండి, ఏదో ఒక నేపథ్యం ఉంటుంది, అది ఉంటూ ఉంటాయి. బట్ దీనికి సంబంధించినంత వరకు నేను ఆయనకి చెప్పినప్పుడు, మనం చందాలు ఇస్తామండి, లేకపోతే డొనేషన్లు చేసేస్తాం, లేకపోతే ఇంకేదైనా సరే ఎంతైనా మాట్లాడతాం, మైకులు పట్టుకుని పెద్ద పెద్ద కవర్లు చెప్తూ ఉంటాం, ఇన్ని చేస్తాం కానండి పక్కన ఉన్న మనిషి కనుక చూసి నవ్వడం, ఓ మంచి మాట ఏదైనా చిన్న మాట చెప్పడం, అది ఎందుకో కుదరదండి. అలా చెయ్యాలి అంటే ఓ భూమిని ఎత్తేచ్చండి ఎవడైనా సరే అంత అని ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు ఎలా ఉంటుందంటే అండి, నాకు ఇప్పుడు ఆ కంఫర్టబిలిటీ ఎలా వస్తుందా అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇప్పుడు. అవునండి, ఫ్యూచర్లో ఇప్పుడు నేను రాయించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ డెప్త్ అది ఇప్పుడు నాకు అంత ఆలోచించకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. నేను నా పాటికి అది నేను ఆలోచించుకుంటే, అది ఒక లిరిక్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ మహానుభావుడు నిజంగా నాకు అది కొంచెం కష్టమేనండి.